అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. మిసిసిపిలో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో 6 చనిపోయారు. మృతుల్లో 4 హంతకుడి కుటుంబ సభ్యులే. మృతుల్లో ఒకరు 7 ఏళ్ల బాలికున్నది. ఇంతకీ దుండగుడు ఎందుకు కాల్పులు జరిపాడు? తమ కుటుంబ సభ్యుల్నే ఎందుకు చంపాడు? అమెరికా మిసిసిపిలో దారుణం జరిగింది. క్లే కౌంటీలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. పక్కా ప్లాన్తో 3 వేర్వేరు ప్రాంతాల్లో దాడులు చేశాడు. బహిరంగ ప్రదేశంలో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. దీంతో 6 ఘటనా స్థలంలోనే చనిపోయారు. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన జనం ప్రాణాలు దక్కించుకోవడానికి తలోవైపు పరిగెత్తారు. సమాచారం అందిన వెంటనే భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. చాకచక్యంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి. దుండగుణ్ణి 24 సంవత్సరాల డెరికా మూరేగా గుర్తించారు అధికారులు. మూరే చేతిలో హతమైన వాళ్లలో అతడి తండ్రి, అంకుల్, కజిన్ సహా మొత్తం 4 కుటుంబ సభ్యులు ఉన్నారు. కుటుంబంలో గొడవలు కాల్పులకు దారితీసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు అధికారులు. ప్రస్తుతం ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అమెరికాలో గన్ కల్చర్పై చాలా కాలంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతి సంవత్సరం వందలాది మంది తూటాలకు బలవుతున్నారు. మృతుల్లో చాలా మందికి హంతకులతో ఎలాంటి సంబంధం ఉండడం లేదు. కానీ ఊహించని రీతిలో హతమవుతున్నారు. దీంతో తుపాకీ సంస్కృతిని అంతం చేయాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. కానీ అమెరికా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు.